చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఏంటి ఇప్పుడు తమిళ్లో కొంచెం బిజీగా ఉంటాను. ఇప్పుడు ఈ సినిమా అరకు రోడ్లో వాసుదేవ్ గారు డైరెక్షన్లో నా కొడుకు రమణమ్మ కొడుకు సాయి గారు యాక్ట్ చేస్తున్నారు. బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ నా కొడుకుతో నేను యాక్ట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ కుమరం పులిలో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పాప కూడా లొకేషన్ అన్నీ బాగుంది. ఇప్పుడు ఇదికే ట్రీజర్కే ఇంత ఇది ఉంది, ఇంకా వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఫస్ట్ అపియరెన్స్ ఇస్ ద బెస్ట్ అపియరెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు చూడేటప్పుడు ఇది ఫస్ట్ ఇదే లుక్కే వచ్చి అంత బాగా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. Actually, after a small gap, I've come back to Telugu industry with Araku Road Law, and I'd like to thank Vasu, the director, and Suresh and Palu especially for casting me in this film. When I heard this script, it was not your usual script that you get in the industry today. It's a very realistic script and something that you wouldn't imagine what would actually go on in this script. So I'm very happy to be part of this project, and I play a police officer in this film, a real one this time. After years, a lot of people ask me, when am I going to be seen in khaki? So in this film, I guess I've come back with it. And it was a pleasure so far working with Sai Garu, because I've always wanted to work with him. In fact, I was supposed to work with him in another film, so I'm glad this film worked out. Thank you so much. మీడియా వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అరకు రోడ్లో సో ఈ సినిమా నేను యాక్ట్ చేస్తున్నాను. దీనికి డైరెక్టర్ వాసుదేవ్ వాసు నేను మంచి ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి ఒక మంచి డైరెక్టర్ అంటే నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా తీసే దర్శకుడితో నేను పనిచేస్తున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అరకు రోడ్లో ఇది ఒక మంచి టైటిల్లోనే అర్థం అవుతుంది. ఒక చిన్న థ్రిల్లర్ అలా ఉండే యాక్షన్ కైండ్ ఆఫ్ సినిమా అని. ఆల్రెడీ ఇది లాస్ట్ షెడ్యూల్లో ఉన్నామండి. ఈ షెడ్యూల్తో సినిమా మొత్తం కంప్లీట్ అవుద్ది. సో ఈరోజు టీజర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 20 డేస్లో సినిమా అయిపోద్ది. ఇక ఈ సినిమాలో నికిషా పటేల్ ఇందులో హీరోయిన్గా చేస్తున్నారండి. సో ఆఫ్టర్ కొమరం పులి తర్వాత ఓం తర్వాత మళ్ళీ నికిషా పటేల్ గారు ఈ సినిమా చేస్తున్నారు. అలానే బంపర్ ఆఫర్ తర్వాత మా అమ్మగారితో మళ్ళీ రమణమ్మ గారితో ఈ సినిమా నేను చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బాలు, సురేష్ వర్మ గారికి అలానే రామేశ్వర గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాతో వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఎంటర్ అవుతున్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. నాకు వాళ్ళకి డైరెక్టర్కి మంచి పేరు తెస్తుందండి, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అలానే పృథ్వీ గారు, ఇక్కడ కృష్ణ భగవాన్ గారు అందరూ ఇంకా ఇందులో మెయిన్ క్యారెక్టర్స్గా చేస్తున్నారండి. అలానే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ జగదీష్ ఆల్రెడీ జత కలిసేకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ నాయకి త్రిష గారితో చేస్తున్నాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా ఆయనకి మంచి పేరు వస్తుంది. సినిమా చేస్తున్నారు. సో మంచి టెక్నీషియన్స్, మార్తాండ వెంకటేష్ గారు ఎడిటింగు. సో మంచి టెక్నీషియన్స్, మంచి ప్రోడక్ట్, నాకు మంచి పేరు తెస్తుంది. ప్రొడ్యూసర్స్కి డైరెక్ట్ హెల్ప్ చేయాలని, దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా డైరెక్టర్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న డైరెక్టర్ అండి. ఎందుకంటే నాకు పొంతుల క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. ఇందులో రామమ్మ సాంగ్ ఎంత హిట్టో అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేయడం జరిగిందండి. కూడా దానికంటే మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమా గురించి ఏం తెలియదు. పోస్టరు మొత్తం ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ చాలా కొత్తగా ఉంది సినిమా. సార్ చాలా 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 బాగా చేశారు సార్. ట్రైజర్లోనే చాలా బాగుంది సినిమా. అండ్ సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇదేంటి బంపర్ ఆఫర్ సినిమాలో కోవై సార్ గారు బాబాయ్ కాంబినేషన్ ఎలా పేలిందో ఈ సినిమా కూడా అలాగే పేలాలి.
అండ్ ఈ సినిమా మంచి హిట్ అవుద్ది నాకు అర్థమైపోతుంది, అవుద్ది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మామయ్య గారు మేకా సింహాద్రి అండ్ వాళ్ళ అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం, సురేశ్వరం గారు అండ్ రామేశ్వరి నక్క, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. ముఖ్యంగా మా హీరో రామ్ శంకర్ గారు అండ్ నికిషా పటేల్ అండ్ నేను మేడం గారితో ఇంకా రేపు నుంచి వర్క్ చేయబోతున్నాను. ఆవిడ ఏంటంటే నేను ఫస్ట్ ఆవిడకి క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, నేను సెట్కి వచ్చిన తర్వాత అల్లరి బాగా చేద్దామని. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకు మంచి టీం దొరికిందండి. నాకు జగదీష్ చీకటి అతను కెమెరామెన్ బాగా చేస్తున్నాడు. అలాగే మా గురుగారు మార్తాండ వెంకటేష్ గారు ఎడిటర్ అండి. మిగతా అందరూ టీం కూడా చాలా మంచి టీం దొరికిందండి. టీజర్ చూశారు, అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ ఆఫ్ బిఫోర్ రిలీజ్ ఇంకా ఆడియో ఫంక్షన్ కానీ ఇంకా తర్వాత మెయిన్ ట్రైలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా సినిమా అయిన తర్వాత అప్పుడు మాట్లాడతాను ఫుల్ ఫ్లెడ్జ్గా అండి. ఈ ఆల్మోస్ట్ డైరెక్టర్ గారితో 3 years జర్నీ చేస్తున్నాం, కానీ ఆ టైము ఇప్పుడు వచ్చింది. సో ఆ లేట్ అవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది మాకు, ఎందుకంటే సాయి గారు బాగా కోఆపరేట్ చేశారు, అలాగే నికిషా మేడం అండ్ ఆ తర్వాత కోవేసర్ల మేడం, కమల్ కామరాజ్ అండ్ సత్యం రాజేష్, సత్య అండ్ కృష్ణ భగవాన్ గారు, పృథ్వీ గారు, ఇలా చాలా అంటే ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి ఇందులో. మేము December 20th మేము స్టార్ట్ చేసాం, బట్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ అన్నది పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ మేము ఆల్మోస్ట్ విశాఖపట్నం, అరకు, పాడేరు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నిన్న 12th నుంచి స్టార్ట్ చేసామండి. అయిన తర్వాత ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ మీకు అసలు మా అవుట్పుట్ ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసాం. సో మాకు మీడియా వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేయాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మీ ఎంకరేజ్మెంట్ మాకుంటే ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మేము కోరుకుంటాం. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ మా టెక్నీషియన్స్ అంటే మెయిన్ వాసుదేవ్ గారు, జగదీష్. అంటే పని రాక్షసులు అన్నది నేను ఎప్పుడు వింటుంటాను మామూలుగా, కానీ ఇక్కడ చూస్తున్నానండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే వీళ్ళు కుర్చీలో కూర్చోవడం అనుకుని దిగాము, కానీ నిద్ర లేకుండా ఆల్మోస్ట్ 24 గంటలు పని చేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికీ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ.